కుంభరాశి వారి ఇంటిలో ఈ దేవత యొక్క శాపం ఉంది. నవంబర్ 30న పొరపాటుగా కూడా ఈ తప్పు చేయకండి. ఇలా చేస్తే ఏరి కోరి కష్టాలు తెచ్చుకున్నవారవుతారు. అసలు కుంభరాశి వారు ఏ తప్పు చేయకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 8855533632. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశిలో పుట్టిన వారి జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అయితే నేర్పుతో లక్ష్యం వైపు అడుగులు వేస్తూ వెళ్ళి విజయాన్ని సాధిస్తారు. అయితే కుంభరాశి వారి జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు వీరి జీవితంలో అన్ని నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగా ఉంటాయి. అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచన ఎవరితోనూ పంచుకోరు. అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం మనం పరిశీలించినట్లయితే కనుక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశం అయితే ఉంటుంది. కుంభరాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్తారు. వీరు తమ సొంత వ్యక్తులతో ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. అది స్నేహితులు కావచ్చు, లేదా ప్రాణమిత్రులు కావచ్చు, అలాగే బంధువులు కూడా కావచ్చు. ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల కుంభరాశి వారి జీవితంలో కోలుకోలేని దెబ్బ తీస్తారు. మీరు వారిని నమ్మి ఖచ్చితంగా మోసపోవడం అనేది జరుగుతుంది. ఈ కుంభరాశి వారి జీవితంలో ఇలా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మీ జాతకం పరిశీలించి చూసినట్లయితే గనుక ఎవరితోనూ కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలు ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు. ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ వెనుక గోతులు తీస్తారు. ఇటువంటి ఆ వ్యక్తులు మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తారు. ఇటువంటి అవకాశం కూడా మీ జీవితంలో ఉంటాయి. మీ జీవితంలో ఇటువంటివి జరగకపోతే లేదంటే ఇక ముందు జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందనే చెప్పాలి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతక ప్రకారం పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి చెందిన స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు, కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. మీకు మానసిక శోభ గురయ్యేటువంటి అవకాశం అయితే మీ జాతకంలో కనిపిస్తుందనే చెప్పాలి. మీరు ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులను అయితే ఎదుర్కోవాల్సి వస్తుందనే చెప్పాలి. మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ భర్త తరపు బంధువుల నుండి మీకు మానసిక క్షోభ ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండడం మీకే మంచిది. ఆ తరువాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశం కూడా ఉంటుంది. అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరు పరిష్కారం కూడా కనుక్కుంటారు. సహనం కోల్పోతే ఎటువంటి అమాయకమైన వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందు అడుగు వేస్తాడనే చెప్పాలి. కొన్ని విషయాలు పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఇటువంటి జీవితంలో కూడా జరుగుతాయనే చెప్పాలి. ఇక వీరి యొక్క జాతక ప్రకారం ముఖ్యంగా
పురుషుని జీవితంలో చూసుకున్నట్లయితే కనుక మీరు మీ జీవిత భాగస్వామి తరపు వ్యక్తులతో అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు లేదా వారి తరపు బంధువులు కావచ్చు మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చేసే అవకాశం అయితే కూడా ఉంటుంది. అంటే మీరు జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది అనే చెప్పవచ్చు. ఇక మీ యొక్క జీవితంలో అనుకున్న విజయాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారనే చెప్పాలి. అదేవిధంగా మీ సంతాన అభివృద్ధి పదాల్లో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తారు. ఈ విధంగా మంచి చెడు అనేది అంశాలు మీ యొక్క జీవిత భాగస్వాములు అయితే కనిపిస్తూనే ఉంటాయి. ఇక పురుషులు కొంతమంది మాత్రం మద్యపానం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే చెప్పవచ్చు. లేదంటే మాత్రం మీరు కోరుకుని మీ కష్టాలు ఇబ్బందులు కొని తెచ్చుకున్నవారు అవుతారు. అలాగే ఇంటిలోని కుటుంబ సభ్యులతోనూ ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితోనూ విభేదాలు గొడవలు కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారికి ఈ అంశాల్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుంభరాశికి చెందిన పురుషుల యొక్క జీవితంలో పరాయి స్త్రీ పాత్ర కూడా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబర్చుకోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే మీరు పనిచేసే చోటు కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, లేదంటే ఇంతకుముందు మీకు పరిచయం ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు. వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని మోసం చేయడానికి, అలాగే మీ జీవితాన్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని లోబర్చుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎటువంటి సావాసాల జోలికి వెళ్ళకండి. జాగ్రత్త తీసుకుంటే మీ జీవితమే బాగుంటుందనే చెప్పాలి. అసలు కుంభరాశి వారు నవంబర్ 30న ఏ పని చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారనే కాదు, ఏ రాశి వారైనా సరే కొన్ని సమయాల్లో కొన్ని వస్తువులు బయటకు ఇవ్వడం అనేది మాత్రం మంచిది కాదని మనందరికీ తెలుసు. కాకపోతే కొన్ని సందర్భాల్లో అయితే అవి బయటకు ఇవ్వడం వల్ల మనకి చెడు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువులు బయటికి ఇవ్వకూడదు. ఆ వస్తువులు ఏమిటి అంటే కుంభరాశి వారు బయటికి ఇవ్వకూడనివి పూజ చేసుకునే వస్తువులు ఏవైనా సరే నవంబర్ 30న మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కుంభరాశి వారు బయటకు మాత్రం ఇవ్వకండి. ఒకవేళ కాదు కూడదు అని ఇచ్చారంటే మాత్రం మీరు మీ కష్టాలు ఇబ్బందులు మీరే కొని తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి ఏది ఏమైపోయినా సరే కానీ మీరు మాత్రం పూజ చేసుకునే వస్తువులు మాత్రం ఎవరికి ఇవ్వకండి. చూశారు కదా, కుంభరాశి వారు ఏ వస్తువులు బయటికి ఇవ్వకూడదు నవంబర్ 30న అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.